సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నంద్యాల పార్లమెంటుకు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం రాత్రి ముగిసింది. పలువురు అభ్యర్థుల వివరాలు సరిగ్గా పొందుపరచకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 35 నామినేషన్లు ఆమోదం లభించగా 5 తిరస్కరణకు గురయ్యాయి. నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే సంబంధించి 31 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం లభించగా 10 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన 28 ఆమోదం పొందగా 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆళ్లగడ్డకు సంబంధించి 19 మంది నామినేషన్లు ఆమోదం లభించగా 2 తిరస్కరణకు గురయ్యాయి. శ్రీశైలం నియోజకవర్గంకు సంబంధించి 19 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం లభించగా 5ంటిని తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంకు సంబంధించి 21 మంది నామినేషన్లు ఆమోదం లభించగా 2ంటిని తిరస్కరించారు. నందికొట్కూరుకు సంబంధించి 21 నామినేషన్లు ఆమోదం లభించగా 14 తిరస్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా 139 మంది, పార్లమెంటుకు 38 మంది నామినేషన్లు అనుమతి పొందాయి. ఈ నెల 29వ తేదీలోపు ఉపసంహరణకు గడువు ఉంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.